ఈనాటి ధ్యానము కొరకై ఎవరైనా ఒకరు 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చదివి సహాయం చేయండి. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. చాలండి. ఎవరి గురించి మేము ప్రకటిస్తూ ఉన్నాము? ఎవరి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము? సిలువ వేయబడినటువంటి క్రీస్తుని గురించి మేము ప్రకటించుచున్నాము. ఈరోజు మన యొక్క వాక్య సందేశము ఏమిటంటే సిలువ సందేశము. ఏంటండి ఈరోజు నా యొక్క వాక్యం యొక్క టాపిక్ ఏంటంటే సిలువ సందేశము. బట్ ఐ విల్ ప్రీచ్ ద క్రైస్ట్ క్రూసిఫైడ్. దేవుడు సిలువ వేయబడ్డాడు. The Christ is crucified. దేవుడు సిలువ వేయబడ్డాడు. దీని గురించి మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో కొన్ని మాటలు చదువుకొని ముందుకు వెళ్ళేటటువంటి వారముగా ఉన్నాం. చదవండి 18వ వచనము. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఏంటంటే మొట్టమొదటిగా మనం ఇక్కడ వాక్యాన్ని చాలా క్లుప్తముగా అర్థం చేసుకొని చూసినట్లయితే రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క, రక్షించబడినటువంటి వారి కొరకని చెప్పట్లేదు ఇక్కడ పౌలు గారు. ఎవరి గురించి చెప్తూ ఉన్నారు? రక్షింపబడుచున్నటువంటి మనకు. అంటే ఆయన రాకడ వచ్చి దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఎదుట నిలవబడే వరకు కూడా మనము అనుదినము, అనుక్షణము, అనుగడియలో, ప్రతిరోజు, ప్రతిదినము ఆయన రాకడ వచ్చే వరకు కూడా దేవుని చేత ఏం చేయబడుతున్నాము? రక్షించబడుచున్నాము, కాపాడబడుచున్నాము. ఏం చేస్తున్నాము? పాపము నుంచి, శ్రమ నుంచి, ఇబ్బంది నుంచి, ఆందోళన నుంచి, ఆవేదన నుంచి, ఇబ్బంది నుంచి, ఆర్థికమైన సమస్యల నుంచి, వీటన్నిటి నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? కాపాడుచు ఉన్నాడు. ఎలా కాపాడుచు ఉన్నాడంటే దేవుని యొక్క సిలువను బట్టి. దేన్ని బట్టి? దేవుని యొక్క సిలువను బట్టి. మరి దేవుని యొక్క సిలువను బట్టి మనం ఏం చేయాలి? రక్షించబడుచున్నటువంటి మనకు దేవుని యొక్క సిలువ ఏం చేస్తుందంట? గొప్ప శక్తిని దయచేస్తుంది. మరి ఆ యొక్క శక్తి మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? రక్షించబడుచున్నటువంటి మనము దేవుడు ఇస్తున్నటువంటి ఆ యొక్క సిలువ శక్తిని ఎలా సంపాదించుకోగలం? ఎలా దక్కించుకోగలం? ఎలా మనకు అది వస్తుంది? ప్రియమైన సహోదరి సహోదరు, ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని గురించి చాలా క్లుప్తముగా ధ్యానించుకుందాం. రక్షించబడుచున్నటువంటి మనకు దేవుని యొక్క శక్తి ఏ విధంగా వస్తుంది, అందుతుంది, లేదా పొందుకుంటున్నాం? చదవండి. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. మొట్టమొదటిగా ఏం రాయబడింది అక్కడ? మరియు అపరాధముల వలనను శరీరం నందు సున్నతి పొందక యుందుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరోతను తుడిచివచ్చి మనకు అడ్డము లేకుండా ఏం చేశాడంటే దేవుడు దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును దేవుడు ఏం చేస్తున్నాడంట? మనల్ని జీవింప చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు దేవుడు? మనల్ని చెప్పాలి. ఆయనతో కూడా దేవుడు మనల్ని మరి జీవింపజేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఇక్కడ రాయబడుతూ వచ్చింది, ఆయన మేకులతో సిలువలో ఏం చేయబడ్డారు? కొట్టబడ్డారు. మరి దీన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదటి మాట ఏమిటంటే మనము దేవుని యొక్క సిలువ సందేశాన్ని వినాలి. ఏం చేయాలి?
దేని గురించి వినాలి? సిలువను గురించినటువంటి వార్త వింటే మనకి శక్తి కలిగింది. దేని గురించినటువంటి వార్త? సిలువను గురించినటువంటి వార్త వినడానికి అసలు ఏమున్నది అని మనం ఆలోచించినట్లయితే ఇక్కడ కనబడుతూ ఉన్నది ఏంటంటే, ఆయన రోతపూర్వకమైన ప్రతి యొక్క మన రుణములను ఆయన ఏం చేశాడంట? సిలువలో తుడిచివేశాడు. ఏం చేశాడు అంటే మన అపరాధములు, మన యొక్క పాపము, మన జీవితానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా అపవాది దగ్గర పత్ర రూపంలో ఏం చేయబడినది? చెప్పాలి, ఏం చేయబడినది? మనకి విరోధముగా రాచి ఉంచబడినది. అతను దాన్ని ఎంచుకున్నాడు. ఎవరి దగ్గర చేబదులు డబ్బులు తీసుకున్నట్లయితే వారు మనకు ఒకటి రాసిస్తారు. ఏంటది? నోట్ కాయింగ్ రాసిస్తారా? రాసేవారు. అది ఉన్నంత కాలము మనం వారికి ఏం చేస్తాము? అప్పున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ దేవుడు కూడా ఏమంటున్నాడు అంటే, అతడు మేకులతో ఏం చేశాడంట? సిలువలో క్రొట్టబడి దాని మీద చేరాతను ఊరికినే 3 మేకులు కొట్టలేదు. అర్థమైందండి? ఊరికినే 3 మేకులు, ఆ మేకులు పత్రాల మీద కొట్టబడి అంట. ఆ యొక్క నోటు ప్రామిసరీ కాగితాల మీద కొట్టబడి అంట. మన యొక్క వ్యతిరేకమైన జీవితాలకు ఉన్నటువంటి సాక్ష్యాల మీద కొట్టబడి అంట. కొట్టబడమే కాకుండా ఆయన రక్తం చేత దాని మీద ఉన్నది ప్రతి ఒక్కటి ఏం చేయబడిందంట? తుడిచివేయబడిందంట. అంటే నీకు బదులుగా నేను తీరుస్తాను, నీ అప్పు నేను తీరుస్తాను, నీకు బదులుగా రుణం నేను కడతాను, నీకు బదులుగా సమస్తాన్ని నేను సమకూరుస్తానని దేవుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. మరి అది ఏ విధంగా చేశాడు అంటే, సిలువలో వేలాడుతూ తన రక్తాన్ని కార్చి. రక్తము గురించి రాత్రికాల సమయంలో మనము చాలా క్లుప్తముగా ధ్యానించుకోండి. మరి ఉదయకాల సమయంలో సిలువను గురించినటువంటి వార్తను విందాం. దేని గురించినటువంటి వార్త వినాలి మనము? సిలువను గురించినటువంటి వార్త. మరి ఈ సిలువను గురించినటువంటి వార్త నువ్వు వినగలుగుతున్నావా? వింటున్నావు అంటే ఏం వింటున్నావు అంటే, ఆ సిలువలో నీ గురించి దేవుడు సమస్తాన్ని, నీ పాప భారమంతయు ఆయన రక్తము చేత ఏం చేశాడు? కడిగి వేశాడు, తుడిచివేశాడు. అక్కడ రాయబడుతూ వచ్చింది ఏమిటి? మొట్టమొదటిగా మన రుణములను, అలాగే ఆయన మేకుల చేత కొట్టబడి చేరాతలను తుడిచివేసి మనకు అడ్డము ఏమీ లేకుండా దేవుని యొద్దకు రావడానికి సహాయం చేశాడు. అదే విధముగా మన అపరాధములన్నిటినీ క్షమించాడు. మనల్ని నిరపరాధులుగా చేసి మన శత్రువుల చేతిలో ఉన్నటువంటి వారిని నిరాయుధులుగా చేశాడంట. ఎలా చేశాడు దేవుడు? నా వైపు చూస్తూ వినండి ప్రియమైన సహోదరి సహోదరులారా. వారిని ఎలా చేశాడంట? నిరాయుధులుగా చేశాడు. అంటే వారి చేతిలో ఇప్పుడు మన మీద వీరు ఇలా చేశారు, వీళ్ళు పాపంలో ఉన్నటువంటి వ్యక్తులే అని చూపించడానికి వారి దగ్గర ఏమీ ఆధారము లేదు. ఎందుకని? సిలువలో దేవుడు ఆల్రెడీ ఆ యొక్క వారి దగ్గర ఉన్న ప్రతి దాన్ని తుడిచివేశాడు. ఓన్లీ తెల్ల కాగితాలు ఉన్నాయి వారి దగ్గర. ఏ కాగితాలని? తెల్ల కాగితాలే ఉన్నాయి. ఇది సపోజ్ నా దగ్గర ఒక పేపర్ ఉంది, కనబడుతుందా దీని మీద మీకు? ఏంటి? ప్రార్థన అవసరతలు, కొందరు రాసినటువంటి ప్రార్థన అవసరతలు. ఇది మనం అటు తిప్పితే ఒక కలర్, ఇటు తిప్పితే ఇంకో కలర్ కనబడుతుంది. కానీ దేవుని యొక్క నిష్కలంకమైన రక్తము చేత ఏం చేయబడిందంట? ఇవన్నీ తుడిచివేయబడి చాలా తెల్లని కాగితం వలె చేయబడిందంట. అంటే అపవాది దగ్గర మనం బానిసలుగా ఉన్నాం. ఎవరి దగ్గర? అపవాది. కానీ ఆ బానిసత్వం నుంచి విడిపించడం కొరకై దేవుడు సిలువలో మరణించాడు. ఎందుకు మరణించాడు? బానిసత్వాన్ని విడిపించడం కొరకై దేవుడు సిలువలో మరణించాడు. మరి దీన్ని బట్టి మనం ఆలోచన చేసుకున్నట్లయితే, నీవు క్రీస్తులో సిలువను గూర్చినటువంటి వార్త వినగలుగుతున్నావా? ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, సిలువను గూర్చినటువంటి వార్త మనము వినగలుగుతున్నామా? చూడండి, ఇంకొక మాట కూడా మనం చదువుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతి వాడును
నశింపక ఆయన ద్వారా ఇప్పుడు ఎవరి ద్వారా నిత్య జీవం పొందుకుంటున్నాడు? ఆయన ద్వారా. అంటే మోషే ఎవరైతే దేవునికి అన్యాయముగా వ్యతిరేకముగా నడుస్తూ వచ్చారో, దేవుడిని వ్యతిరేకించి ఆయన గురించి సనుక్కుంటూ వచ్చారో, వారందరినీ విషపు కోట వేయడం వల్ల వారందరూ ఎలా ఉన్నారు? చాలా ఆరోగ్యంగా ఉన్నారే. ఎలా ఉన్నారు? ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఏ విధంగా ఉన్నారు? ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మరి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఏం చేశాడంటే, వారిని కోటేసినటువంటి సర్పమునే, ఏ సర్పము? వారిని ఏ సర్పం అయితే కోటేసిందో ఆ సర్పాన్నే తీసుకొచ్చి స్తంభం మీద నిలబెట్టి దానికి 3 మేకులు కొట్టారు. దేనికి? వారిని కోటేసినటువంటి సర్పముని. అంటే ఇప్పుడు దేవుణ్ణి కూడా సిలువలో ఎన్ని మేకులు పెట్టి కొట్టారు? ఈ సర్పాన్ని కూడా ఎన్ని మేకులు పెట్టి కొట్టారు? 3 మేకులు. అంటే ఇప్పుడు ఆ కోటేసినటువంటి ప్రజలు వెనక్కి తిరిగి ఆ సర్పాన్ని చూచినటువంటి వారే. ఇదే విడ్డూరం. సర్పాన్ని కోట వేస్తే ఏదైనా విరుగుడు వేసుకోవాలి, లేదా ఏదైనా ఇంజక్షన్ పొడుచుకోవాలి. అంతేగాని వెనక్కి తిరిగి మళ్ళీ సర్పాన్ని చూస్తే ఏమైపోయారు? ఇక్కడ బ్రతుకుతున్నారు. ఇక్కడ కూడా ఏం చెప్తుందంటే, నీవు సిలువ వైపు చూడాలి. ఎటువైపు చూడాలి? ఎందుకు అంటే, నీ పాప భారమంతయు దేవుడు ధరించి ఎక్కడ సిలువ వేయబడ్డాడు. నీ పాప భారమంతయు తీసుకెళ్ళి దేవుడు ఏం చేశాడు? సిలువలో, చెప్పండి, సిలువలో ప్రాణం పెట్టాడు. మన పాపానికి బదులుగా దేవుడు అక్కడ మరణించాడు. కనుక నీవు ఇక్కడ అబ్జర్వ్ చేయవలసినటువంటి విషయం ఏమిటంటే, దేవుడు సిలువలో మరణించింది నీ కొరకు కనుక నీవు ఆయన వైపు తిరిగి చూస్తే నీకు నిత్య జీవం. రాయబడింది ఏమని? ఆయన వైపు చూచినటువంటి వారికి ఆయన వలన నిత్య జీవము. చాలండి. ఏంటంట? ఆయన వల్ల మనకేం కలిగిందంట? నిత్య జీవము కలిగింది అని ఇక్కడ వాక్యం చెప్తుంది. అంటే వినడం మటుకే కాదు ప్రియమైన సహోదరి సహోదరుల, వినడం మటుకే కాదు, సిలువ వైపు కూడా మనము, అనగా ఆయన వైపు మనము. మరి నీవు ఈ దినాన సిలువ వైపు చూడగలుగుతున్నావా? ఆయన గురించినటువంటి వార్త, సిలువను గురించినటువంటి వార్త నీవు వినగలుగుతున్నావా? దేవుడి వైపు నువ్వు చూడగలుగుతున్నావా? ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను చాలా క్లుప్తముగా ముందుకు తేల్చేస్తా ఉన్నాను, మీరు అబ్జర్వ్ చేయండి. మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? దేవుని యొక్క సిలువను గురించినటువంటి వార్త వినాలి. ఏంటో వార్త అని మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే, అసలు సిలువలో ఏమున్నది దాని గురించి వినడానికి అంటే, నీ పాప భారమంతా అక్కడ తుడిచివేయబడినది. ఏం చేయబడినది? మన పాప భారం అంతా. మరి ఇంకా రెండవదిగా ఎందుకని మనము సిలువ వైపు చూడాలి అని అంటే, నీకు వ్యతిరేకముగా ఉన్న సాక్ష్యం అంతా అక్కడ సిలువలో ఏం చేయబడింది? కొట్టివేయబడినది. మరి అది నువ్వు తెలుసుకోవాలి కదా. నోటీస్ పత్రము వేరే వాళ్ళ దగ్గర ఉన్నది. ఎవరి దగ్గర ఉన్నది? వారి దగ్గర నోటు మాత్రమే ఉన్నది, కానీ దాంట్లో నీకు సంబంధించిన వివరాలు ఏమీ లేకుండా తుడిచివేశారంటే అంతకన్నా భాగ్యం ఇంకేముంటది? అలాంటప్పుడు మనం అప్పు కట్టక్కర్లేదు కదా, కట్టాలా? మరి ఇది కూడా అంతే. నీ పాపానికి సంబంధించినటువంటి ప్రతి ఆధారము అపవాది దగ్గర ఉన్నది. ఎవరి దగ్గర? ఇప్పుడు నీవు సిలువ వైపు చూడడం వల్ల ఆయన రక్తము ఆ పాప భారం అంతటిని, దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రుజువులను ఏం చేస్తుంది? తుడిచి వేసే విధముగా మనకి ఇక్కడ కనబడుతున్నది. మరి ఇందును బట్టి నువ్వు సిలువను చూడగలుగుతున్నావా? ఇందును బట్టి నువ్వు సిలువను గూర్చినటువంటి వార్తను వింటున్నావా? సిలువను గూర్చినటువంటి వార్త ఏమిటి అంటే, బలిపీఠంలోనికి ఎవరు? చెప్పండి. బలిపీఠంలోనికి ఎవరు? అతి పరిశుద్ధమైన స్థలంలోనికి ఎవరు రావడానికి అవకాశము లేదు. కానీ దేవుడు ఆ యొక్క సిలువలో యొక్క బలిపీఠం మీద మరణించడం వలన ప్రతి ఒక్కరు రావడానికి, అధిపతులు కానీ అధికారులు కానీ అందరూ దేవుడు మందిరం వెలుపలే ఉండి సంవత్సరానికి ఒక్కసారి కానీ యాజకుడు తప్ప ఇంకెవరు వెళ్ళకూడదు దేవుని అతి పరిశుద్ధమైన స్థలంలోనికి. అంటే ఆయనకి సమీపస్తులుగా ఉండడానికి ఎవరికి అర్హత?
కానీ సిలువలో క్రీస్తు మరణించడం వలన, ఆ వార్తని వినడం వలన, నీవు సిలువను చూడడం వలన నీవు అతి సమీపముగా దేవుని యొద్దకు వచ్చావా రాలేదా? చెప్పండి, వచ్చామా రాలేదా? వచ్చా. మరి ఇందును బట్టి సిలువను గురించినటువంటి వార్త మనము వినాలి. ఇంకొక మాట కూడా చదవండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లవి అగును. కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడలా. చాలండి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని యొక్క సిలువ యొద్ద మనకేం దొరుకుతుంది? ఇప్పుడు 3వ మాటగా, దేవుని యొద్ద సిలువ యొద్ద మనకేం దొరుకుతుంది? ద ఎక్స్చేంజ్. ఏంటది? ఎక్స్చేంజ్ చేసుకోవడం. ఇదివరకు పోయినటువంటి సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే ఆ పోతపల్లి గ్రామంలోనికి కొంతమంది వచ్చారు. ఏంటి, మీ పాత గ్యాస్ స్టవ్ తీసుకొస్తే మీకు మళ్ళీ కొత్త గ్యాస్ స్టవ్లు ఇస్తామని, మీ పాత వస్తువులు ఏవైతే తీసుకొస్తారో వాటికి తగినటువంటి మళ్ళీ కొత్త వస్తువులు, అంటే ఎక్స్చేంజ్ ఆఫర్ ఒకటి పెట్టారు వాళ్ళు మన పోతేపల్లి గ్రామంలో. పెట్టారా? పెట్టలేదండి, పెట్టారు. చాలా మంది వెళ్ళి అక్కడికి చూస్తే పనిచేసేదే, కానీ ఏమైంది? పాత పడింది. అంతే, పనిచేసే వస్తువే, కానీ ఏమైంది? పాత పడిందని చెప్పి తీసుకెళ్ళి ఇస్తే ఇప్పుడు దానికి ఇంకా ఎక్స్ట్రా కట్టించుకొని అప్పుడు కానీ వారు ఏమి ఇవ్వలేదు మనకి. అంతేగాని తీసుకొని అది ఇచ్చారా? కానీ ఇంకా మనం ఏదో ఒకటి వారికి ఏం చేయాల్సి వచ్చింది? చెల్లించాల్సి వచ్చింది. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, క్రీస్తు యొద్దకు నువ్వు రావడం వలన నీకు అక్కడ ఎక్స్చేంజ్ దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? మనం అక్కడ మార్చుకోవచ్చు. ఏం మార్చుకోవచ్చు? యెషయా గ్రంథంలో రాస్తూ వచ్చా, మీ పాపము రక్తము వలె ఎర్రనివైనవిగా మీరు దేవుని యొద్దకు వస్తే అవి గొర్రెబొచ్చు వలె ఏమవుతున్నాయి అంట? హిమము వలె. అంటే ఇప్పుడు ఎక్స్చేంజ్ అవుతుందా లేదా? ఎక్కడ అవుతుంది ఇప్పుడు? అది దేవుని యొక్క సిలువ యొద్దే. ఎక్కడ? అంటే ఇప్పుడు నువ్వు పాపపు జీవితంలో దేవుని యొద్దకు వస్తే దేవుడు నిన్ను పరిశుద్ధమైన జీవితముగా మార్చేస్తున్నాడు. నీవు ఒక అపరాధిగా వస్తే, నీవు ఒక నిందకుడుగా, హంతకుడుగా, ఒక దోషకుడుగా దేవుని యొద్దకు వస్తే దేవుడు నిన్ను ఒక నిర్దోషిగా మార్చేస్తున్నాడు. అర్థమవుతుందండి? ఇంకా చదవండి. అక్కడే 18వ వచనంలోనే రక్తము వలె అయిన తర్వాత కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. మీరు సమ్మతించి నా మాట విని ఎడలా. చాలండి. ఏంటంట? ఎలాంటి పాపపు జీవితమైన క్రీస్తు యొక్క సిలువ యొద్దకు వస్తే అక్కడ మనకి ఏం జరుగుతుంది? మన జీవితం మార్చబడుతుంది. ఏం చేయబడుతుంది? ఎక్కడ మార్చబడుతుంది? దేవుని యొక్క సిలువ యొద్ద. మరి నువ్వు సిలువ యొద్దకు వస్తే, నీ పాపపు జీవితంతో సిలువ యొద్దకు వస్తే, శుద్ధి లేని హృదయంతో సిలువ యొద్దకు వస్తే, అపవిత్రమైన జీవితంతో సిలువ యొద్దకు వస్తే, పనికిరాని వారుగా నువ్వు సిలువ యొద్దకు వస్తే, ఒక పనికొచ్చే పాత్రగా, ఒక పరిశుద్ధమైన జీవితముగా, ఒక నిష్కలంకమైన హృదయముగా, శుద్ధి చేయబడినటువంటి మనస్సాక్షిగా దేవుడు మనల్ని మారుస్తాను అని చెప్తున్నాడు. ఎక్స్చేంజ్ ఆఫర్ దగ్గరికి వెళ్తే అక్కడ మార్చుకోవడానికి కూడా డబ్బులు కట్టాలి. కానీ ఇక్కడ సిలువ యొద్దకు వస్తే నువ్వేం చెల్లించక్కర్లే, ఊరికనే మార్చుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు? ఊరికనే. మరి నీ జీవితం మార్చుకోవడానికి నువ్వు దేవుని యొద్దకు వస్తే దేవుడు నిన్ను ఇక్కడ మార్చుకోవడానికి సహాయం చేస్తున్నాడు. అందుకని ఆయన సిలువలో మరణించాడు. ఎందుకు మరణించాడండి? చెప్పాలి. ఎందుకు మరణించాడు దేవుడు సిలువలో? కేవలము నిన్ను నన్ను మార్చుట కొరకే.
He will be a exchange your life sinful to heavenly. The sinful of the earth to the everlasting the earth. ప్రతి విషయాన్ని దేవుడు మనల్ని మార్చడానికి సహాయపడుతుంది. ఎక్కడ? సిలువ యొద్ద. మరి నువ్వు సిలువ యొద్దకు రాగలుగుతున్నావా? ఈ యొక్క శుభ శుక్రవారం గురించి నేను తెలియజేయాల్సిన ఉన్నటువంటి మాట ఏమిటంటే, దేవుని యొద్దకు వస్తేనే మనకు మార్పు దొరుకుతుంది, వస్తుంది. మరి అలాంటప్పుడు క్రీస్తు యొద్దకు వచ్చినటువంటి వారి జీవితాల్లో మార్పు జరిగిందా, జరగలేదా? జరిగిందా, జరగలేదా? జరిగింది కదా. మరి నువ్వు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు దేవుని యొక్క సిలువ యొద్దకు రాకుండా ఉండడానికి? దేవుని యొక్క సిలువ యొద్దకు వచ్చి నిలబడితే మనకేం జరుగుతుంది? మారు మనసు జరుగుతుంది. దేవుని యొక్క సిలువ యొద్దకు వచ్చి నిలబడితే చాలు, ఏం జరుగుతుంది? పరిశుద్ధమైన జీవితం జరుగుతాయి. ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సంపాదించుకోలేనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎక్కడ ఇస్తున్నాడు? సిలువ యొద్ద. ఎక్కడ? సిలువ యొద్ద. మరి దీని గురించి మనం ఆలోచించుకున్నట్లయితే ఇంకా చాలా రాయబడింది. ఏమిటి అది అని మనం చూసుకున్నట్లయితే, మనము దేవునికి ఎలా ఉంటున్నాము? వ్యతిరేకులుగా ఉంటున్నాము. ఎలా ఉంటున్నామో తెలుసా? మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనము. అప్పుడు అతడు వారి కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి, చాలండి, ఏం అప్పగించారంట అంటే ఇక్కడ నేను మీకు తెలియజేయాల్సిన అనుకున్నటువంటి మాట ఏమిటండి, నీవు దేవుణ్ణి సిలువ వేయమనే గుంపులో ఉన్నావా, లేదా దేవుని యొద్ద సిలువ వేసినటువంటి స్థలంలో సిలువ కింద నిలబడినటువంటి వ్యక్తిగానే ఉన్నావా? అర్థమైందండి? ఇక్కడ అందరూ ఏం చేస్తున్నారు? మాకు రక్షకుడు వద్దు, మాకు పాపం చేసే వ్యక్తే కావాలని కోరుకుంటున్నారు. బరబ్బా అంటే అదేం కదా. బరబ్బా ఏం చేస్తున్నటువంటి వ్యక్తి? కానీ క్రీస్తు పాపం. మరి ఈ దినాన నువ్వు ఎవరిని కోరుకుంటున్నావు? నీవు ఎవరిని కోరుకుంటున్నావు? క్రీస్తుని కోరుకుంటే రక్షణ కోరుకున్నట్లే, బరబ్బాని కోరుకుంటే పాపాన్ని కోరుకున్నట్లే. అంటే నువ్వు క్రీస్తును కోరుకుంటున్నావు అంటే సిలువను గురించినటువంటి వార్త నువ్వు వినగలుగుతున్నావు. సిలువలో వేయబడినటువంటి క్రీస్తుని గురించినటువంటి వార్త నీకు తెలిసింది. నీవు సిలువను కోరుకోవట్లేదు అంటే నీవు సిలువ యొద్దకు రావట్లేదు, సిలువ వైపు చూడడం లేదు, సిలువ యొద్ద నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవట్లేదు. ఏం మార్చుకోవట్లేదు? మనం జీవితాన్ని మార్చుకోవట్లేదు. మరి ఇందుని బట్టి మనం ఆలోచన చేసుకున్నట్లయితే, నీవు సిలువ వేయమనే గుంపులో ఉన్నావా, లేదా మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనం ప్రకారము దేవుణ్ణి హేళన చేసే వ్యక్తి యొక్క గుంపులో ఉన్నావా? ఏ గుంపులోనే ఉన్నావు? ఏ సమూహంలోనే ఉన్నావు? 44వ వచనంలో రాయబడింది కదా, వారు ఆయనను ఏం చేశారు? నిందించిరి, హేళన చేసిరి. ఏం చేశారు? మరి నువ్వు దేవుని హేళన చేసే గుంపులో ఉన్నావా, లేదా దేవుని వైపుగా నిలబడే వ్యక్తిగానే ఉన్నావా? దేవుడు ఆల్రెడీ నీ వైపుగా నిలబడ్డాడు. దేవుడు ఆల్రెడీ నీ పక్షాన ప్రాణం పెట్టాడు. దేవుడు ఆల్రెడీ నీ కొరకే రక్తం చిందించాడు. దేవుడు ఆల్రెడీ నీ కొరకే సిలువలో బలి అయ్యాడు. ఇప్పుడు నీ వంతు. ఇప్పుడు నువ్వు ఎవరి పక్షాన నిలబడుతున్నావు? నువ్వు ఎవరి వైపున యుద్ధము చేయాలని కోరుకుంటున్నావు? నువ్వు ఎవరి పక్షాన వాదించాలని కోరుకుంటున్నావు? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొక మాట కూడా చదవండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనము. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనము. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు అలాగే అండర్లైన్ చేసుకోండి. ఎక్కడ నిల్చున్నారంట? యేసు సిలువ యొద్ద
ఇప్పుడు దాకా 3 మాటలు చెప్పుకుంటూ వచ్చాం. 3 మాటలు ఏమిటి? మొట్టమొదటిగా సిలువను గూర్చినటువంటి వార్త మనం వినాలి. దీన్ని గూర్చినటువంటి వార్త, సిలువను గూర్చినటువంటి వార్తను మనము వినాలి. రెండవది, సిలువ వైపు నీవు చూడాలి. ఏం చేయాలి? సిలువ వైపు నీవు చూడాలి. మూడవది, సిలువ యొద్దకు నువ్వు రావాలి. ఏం చేయాలి? నాలుగవదిగా ఏంటి అని మనము చూసినట్లయితే, నీవు సిలువ యొద్ద నిలబడాలి. ఏం చేయాలి? సిలువ యొద్ద నిలబడాలి. ఎక్కడ నిలబడాలి? సిలువ యొద్ద నిలబడాలి. ఇక్కడ మనకి ముగ్గురు ఒకే పేరుతో మూడు విధమైన వ్యక్తులు కనపడుతున్నారు. ఎవరు వారు? 3 రకాలైన మరియలు. ఈ 3 రకాలైన మరియల గురించి నాకు అంతగా తెలియదు, కానీ ఒక పెద్ద సేవకుడు చెప్తుండగా నేను విన్నాను. ఏమిటి అది అంటే, వారు 3 రకాల చేదులు అంట. ఎన్ని రకాలు? 3 రకాల మరియలు దేనికి సాదృశ్యముగా ఉన్నాడు? 3 విధమైన చేదుకు సాదృశ్యంగా ఉన్నారు. ఆ చేదులు ఏమిటంటే, శరీరమైన చేదు, మానసికమైన చేదు, ఆత్మీయమైన చేదు. సరిపోయినండి 3 రకాలు. శరీరానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ, మానసికమైన ఒత్తిడి కానీ, ఆత్మీయమైన ఇబ్బంది కానీ, ఆ ముగ్గురిని వారు అలా పోల్చారు. వారి యొక్క వ్యక్తిగతమైన జీవితాల్లోనికి మనం వచ్చి చూసినట్లయితే, వారు సిలువ యొద్దకు వచ్చి నిలబడడం వలన వారు మధురముగా మార్చబడ్డారు. ఏం చేయబడ్డారు? ఇప్పుడు చెప్పాలి. ఎప్పుడు? మగ్ధలేని మరియ గురించి ఒక మాట చెప్తాను నేను. ఆమె భూమి మీద ఎవరు సాధించలేనటువంటి గొప్ప ఘనత సాధించింది. ఏంటి ఘనత? యేసు ప్రభువుని మొట్టమొదటిగా దర్శించుకున్నటువంటి భాగ్యము. ఆ భాగ్యం మనకు కలిగిద్దంటారు? ఇప్పుడు ఎప్పటికైనా కలిగిద్దంటారా? కానీ ఆమె పొందుకు. అందుకనే ఆమె జీవితము ఎలా మార్చబడినది? తల్లి అయిన మరియా, ఇంకొక మరియా, మనకి 3 మరియలు కనపడుతున్నారు కదా అక్కడ. ఈ 3 జీవితాలు చేదుకు సాదృశ్యముగా ఉండేవి. చేదుకి. కానీ వీరు క్రీస్తులోనికి రావడం వల్ల, దేవుని యొక్క సిలువ యొద్ద నిలబడడం వల్ల, ఎక్కడ నిలబడడం వలన? దేవుని యొక్క సిలువ యొద్ద నిలబడడం వలన వారు జీవితాలు మధురముగా మార్చబడ్డాయి. ఎవరు చెప్పలేనటువంటి గ్రంథంలో రాయబడ్డాయి. మరి ఈ దినాన నీవు కూడా సిలువ యొద్ద నిలబడగలిగితే, ఎక్కడ? నీవు కూడా సిలువ యొద్ద నిలబడగలిగితే, ఇది కూడా ఒక మాటే కదా. వారు సిలువ యొద్ద నిలబడ్డారు అన్న దాని గురించి మనం ఆలోచన చేసుకున్నట్లయితే, కనుక దీని గురించి మనం ఆలోచన చేసుకున్నట్లయితే, నీవు సిలువ యొద్ద నిలబడగలిగితే, ఏం చేస్తే? సిలువ యొద్ద నిలబడగలిగితే చాలు, మన జీవితాలు దేవుడు మధురముగా మార్చేస్తాడు. మనల్ని ఎవరు చెరపలేనటువంటి పరిశుద్ధమైన గ్రంథములో దేవుడు మన యొక్క పేర్లను లెక్కింపజేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరు, ఇందును బట్టి నేను కూడా ఆ యొక్క సిలువ యొద్ద నిలబడడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఎక్కడ నిలబడాలి? సిలువ యొద్ద మనము నిలబడాలి. చాలా మంది నిలబడ్డారు. చాలా మంది చెప్పండి, చాలా మంది నిలబడ్డారు. ఎక్కడ నిలబడ్డారు తెలుసా? మార్కు సువార్త 15వ అధ్యాయం 13వ వచనం చదవండి. చాలండి. అక్కడ ఏం రాయబడిందంటే, నీవు సిలువ వేసే గుంపులో, కేకలు వేసే యొక్క గుంపు వ్యక్తులు నువ్వు నిలబడ్డావంట. ఎక్కడ నిలబడ్డాము? ఈయన సిలువ వేయండి, ఈయన సిలువ వేయండి, ఈయన సిలువ వేయండి అన్న గుంపులో నీవు నేను నిలబడ్డాను. కానీ ఈ 3 మరియలు వారికి వ్యతిరేకంగా సిలువ కింద నిలబడ్డారంట. ఎక్కడ నిలబడ్డారు?
మరి ఈ దినాన నీవు ఏ గుంపులో నిలవబడుతున్నావు? ఆ ముగ్గురి మీదకి శాపం రాలేదు, కానీ సిలువ వేయబడండి, ఈయన్ని సిలువ వేయండి అన్న వారి మీదకి ఏం వచ్చేసింది? వచ్చిందా? రాలేదు. మరి ఈ దినాన నేను శాపగ్రస్తులుగానే ఉన్నాం. మన జీవితము శాపగ్రహితమైన జీవితముగానే ఉన్నది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అని అంటే, నీవు సిలువ వైపు చూచి సిలువ యొద్దకు వచ్చి సిలువను గురించి విని సిలువ యొద్ద మార్చుకొనగలిగితే శాపం కాస్త ఆశీర్వాదంగా మారిపోతుంది. అర్థమైందండి? శాపం కాస్త ఏమైపోద్ది? ఆశీర్వాదముగా. నా వైపు చూస్తూ వినండి. శాపం కాస్త ఏమైపోద్ది? ఆశీర్వాదం. మరి మారాలి అని అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడికి రావాలి? ఏం వినాలి? ఏమి చూడాలి? ఎక్కడ నిలబడాలి? ప్రతిదీ సిలువ. అందుకని లోకంలో మనం చూసుకున్నట్లయితే చాలా మంది ఈరోజు సిలువను భుజం మీద పెట్టుకొని ఏం చేస్తారు? మోస్తా ఉంటారు. అంటే యాత్ర చేస్తూ ఉంటారు. మనం ఇప్పుడు ఎన్ని మాటలు చూస్తాం? 4 మాటలు చూస్తాం. 5వది లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని. ఏంటండి ఈ మాట ఏం చేసుకోండి? ఒక్కరోజు కాదంట, ఒక్కరోజు, ప్రతి దినము. దేవుడే ప్రతి దినము మీరు సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపగోరు. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి చాలా మంది కూడా ఏం చేస్తున్నారు? సిలువను ఎత్తుకొని యాత్ర చేస్తున్నారు. మరి దేవుడు కూడా ఏం చెప్తున్నాడు అంటే, యు నీడ్ టు క్యారీ ద క్రాస్. మనం ఏం చేయాలంట? సిలువను మోయాలి, సిలువను మోయాలి. ఈ దినాన నేను ఒక తీర్మానానికి వద్దాం. ప్రభువా, ఒక్క ఆదివారమే కాదు, లేకపోతే దేవుడు మరణించినటువంటి దినము ఈ శుక్రవారం రోజు నాడు మాత్రమే కాదు. ఎప్పుడు? ఈ అంటే సంవత్సరానికి ఒకసారి కదా, సంవత్సరానికి ఈ ఒక్కరోజు మాత్రమే కాదు. నేను చెప్పాలి, ప్రతి దినము ఏం చేయాలంట? సిలువను ఎత్తుకొని సిలువను చెప్పాలి, సిలువను మోయాలి, సిలువను. మరి సీమోను అనబడినటువంటి ఒక వ్యక్తి దేవుడు సిలువ మోస్తూ వెళుతూ ఉండగా, అయ్యో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న గొర్రె పిల్ల ఈయనే కదా, ఈయనే ఆ పాప భారం మోస్తే ఆయన కొరకు నేను ఒక్క క్షణమైనా ఆ పాపాన్ని మోయలేనా? అర్థం అవ్వలేదు కదా. మనము ఏం చేస్తున్నాము? ఆయన ఆలోచన ఏమంటే, ఆయన పాపాన్ని మోస్తూ ఉన్నాడు సిలువ మీద, కానీ ఆయన చేసినటువంటి పాపము కాదు, ఆయన చేసినటువంటి పాపము కాదు. కానీ మనము చేసినటువంటి పాపాన్ని మనమే డైలీ ఏం చేస్తా ఉన్నాం? సిలువ అనగా శాపము, సిలువ అనగా పాపము, సిలువ అనగా శపించబడినది. అర్థమైందండి? సిలువ అంటే పెద్ద గొప్పది కాదు, కానీ ఇక్కడ దేవుడు దాని మీద వేలాడి దాని మీద మరణించిన తర్వాత ఆ శాపము, ఆ యొక్క పాపము, ఆ యొక్క ప్రతి విధమైనది మార్చబడినది. దేవుడు సిలువ ఎక్కక ముందు సిలువ అనగా శాపము, సిలువ అనగా శ్రమ. కానీ దేవుడు సిలువ మీదకి ఎక్కిన తర్వాత శ్రమ నుంచాడు, శాపాన్ని తీసివేశాడు. ఏముంచాడు? ఏం తీసివేశాడు? చెప్పాలి. ఏముంచాడు? ఏం తీసివేశాడు? శాపాన్ని తీసివేశాడు, శ్రమ నుంచాడు. ఎందుకనంటే క్రైస్తవులు ప్రతి ఒక్కరికి శ్రమ సంభవిస్తుంది. క్రీస్తు శ్రమను అనుభవించిన విధముగా మీరును శ్రమను అనుభవించవలసిన గనుక అట్టి మనుషులు మీరు కూడా
ఏం చేయాలి? ధరించుకో, ఆయుధంగా ధరించుకో. గనుక ఇప్పుడు మనము కూడా సిలువ మోయాలి అంటే శ్రమ మోయాలి. ఏం మోయాలి? కానీ మనం మోస్తున్నామా? వచ్చేస్తా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు నా పాట పాడామనుకోండి, అది నచ్చలేదు అనుకోండి, ముఖంలో 100 రకాల ఎక్స్ప్రెషన్స్ పెట్టేస్తారు. వాక్యం చెప్పామనుకోండి, వారికి వ్యతిరేకంగా ఉందనుకోండి, మొహం మార్చేసుకుంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు వ్యతిరేకంగా ఏదైనా చేస్తున్నాము అని చెప్పామనుకోండి, మళ్ళీ వారం రారు. ఇప్పుడు దేవుడికి ఇష్టం లేని పని నువ్వు చేస్తావు అని చెప్పి నేను గద్దించాను అనుకోండి, నువ్వెవరు నాకు చెప్తాకంటావు, నువ్వెవరు నాకు చెప్పటానికంటావు. కనుక దీన్ని బట్టి మనం ఆలోచన చేయవలసింది ఏమిటంటే, శ్రమ మనము, అవమానం మనము, నింద మనము, సంకట దుఃఖములో మనము ప్రయాణించాలి. మరి అట్టిది ప్రయాణించాలంటే ఈ సిలువ అనబడినటువంటి భారము నీ మీద మోపబడినది. ఏం చేయబడినది? మరి నువ్వు దాన్ని ధరించుకొని మోయడానికి సిద్ధమేనా? వాక్యం చెప్తా ఉంది, చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 40 మన్నించండి 5వ అధ్యాయం 41వ వచనం చదవండి. ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన యెడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. ఏం చేయాలంట? మనము వెళ్ళాలి అనేటప్పుడు మనలో ఏముండాలి చెప్పాలండి? ఆసక్తి ఉండాలి. మరి ఇప్పుడు దేవుడు కూడా ఏమంటున్నాడంటే, మీరు నాతో బలంగా దేవుని యొక్క రాజ్యం వరకు ఏం చేయాలి? మీరు నాతో కూడా దేవుని యొక్క రాజ్యం వరకు రావాలని పిలుస్తున్నాడు దేవుడు. వెళ్ళాలి అని నేను చెప్తే బాగుంటది. మీరు కూడా వెళ్ళాలి అన్నారనుకోండి, పక్కన వాళ్ళకి చెప్పినట్టు ఉంటుంది, పక్కన వారికి. అందుకనే రావాలి, దేవుడు రావాలి అని చెప్పి పిలుస్తున్నాడు మనల్ని. కనుక దీన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే 1 మైలు రమ్మంటే మనం ఎన్ని మైలు వెళ్ళాలంట? దేవుని రాజ్యం వరకు రండి అని చెప్తున్నాడు కదా. మరి దేవుని రాజ్యంలో ఇంకా ఉన్నతమైన స్థాయిలోనికి మనము, అర్థమవుతుందండి? కానీ ఇప్పుడు దేవుని యొక్క రాజ్య ద్వారం ఈ గేట్ ఎద్దుకు రావడానికే మనకు చాలా కష్టభరితమైన భారభరితమైన జీవితంగా మారిపోతుంది. ప్రభు కృపను బట్టి మిమ్మల్ని దేవుడు దీవించును గాక. ఎందుకు అంటే మీ పనులు మానేసుకొని